की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। मेहर बाबा తన యొక్క అవతార ప్రయోజనాన్ని, అవసరాన్ని మానవాళికి తెలియజేస్తూ తన యొక్క కార్యక్రమము విశ్వవ్యాపకమైనటువంటి కార్యక్రమం అని, విశ్వ మానవాళికి అందరికీ ఉద్దేశింపబడినటువంటి కార్యక్రమం అని తెలియజేస్తూ తాను సనాతన పురుషుడైనటువంటి ఆది దేవుడినని తెలియజేశారు మెహర్ బాబా. సనాతన పురుషుడైనటువంటి మెహర్ బాబాతో ఈ విశ్వంలో ఉండేటువంటి మానవులందరూ కూడా సంబంధపడే ఉన్నారు అని తెలియజేస్తూ అందరి యొక్క భౌత భవిష్యత్ జీవితములు సర్వము కూడా తనకు తెలుసునని, మానవాళిని అంతని కూడా నిజ గమ్యము చేర్చడానికి అవసరమైనటువంటి తన విశ్వ కార్యక్రమంలో తాను మానవులందరినీ కూడా ప్రవేశింపజేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిపింపజేసి వారిని అందరినీ కూడా నిజగమ్యము చేర్చాలనేటువంటి దృక్పథముతో తాను అవతరించాను అని తెలియజేస్తారు మెహర్ బాబా. గత అవతార కాలంలో అనేక సందేశములు ఇచ్చి ఉన్నాను. మానవులు వాటిని ఆచరించలేని కారణం చేత అవి నిరుపయోగమనే అయినవి. అందుకని ప్రస్తుత నా ఈ అవతార కాలంలో నేను మౌనము వహించాను. మౌనము ద్వారానే నేను మానవుల్ని మేల్కొల్పుతాను అని మెహర్ బాబా తెలియజేస్తారు. మౌనముల గురించి మెహర్ బాబా తెలియజేసి, మౌనము మీరు అనుకున్నట్లుగా మాట్లాడకుండా ఉండడము మాత్రమే కాదు, నా ఈ మౌనము ఈశ్వరీయ మౌనము మీలో నిద్రాణమై ఉండేటువంటి ప్రజ్ఞను జాగృతపరచడానికి ఉద్దేశింపబడినదని, మానవులకు అనేక మందికి తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవములకు సంబంధించినటువంటి ఒక స్థితి అంతర్నిహితమై ఉన్నదని, అక్కడే అనాహతం అనేటువంటి శబ్దములకు స్థానమై ఉన్నదని, ఆ అనాహత సంబంధమైనటువంటి శబ్దము ఎక్కడ అవ్యక్తముగా ఉండి ఈ బాహ్యమైనటువంటి శబ్దములకు మానవుడు ఆకర్షితుడై ఈ అనాహత శబ్దమును వినలేని కారణం చేత దైవీ సందేశమును యథాతథముగా గుర్తించను లేకపోతున్నాడు, జీవించను లేకపోతున్నాడు. అందుకని నేను ఈ అనాహత శబ్దమును మానవుని అంతర్గతముగా నేను జాగ్రత్తపరిచి దైవీ సందేశమును వారికి అందజేయాలి
కూడా జరిగిందని, మౌనం విడిచిపెట్టారని వారు తెలియజేశారు. ఆ తర్వాత మనం బాబా సాహిత్యాన్ని పరిశీలన చేసినటువంటి సందర్భంలో శబ్దమే రూపము ధరిస్తుంది. రూపము ధరించినటువంటి శబ్దములకు కారణమైనటువంటి ఆది శబ్దమును ఆశ్రయించుకున్నటువంటి ఆ దివ్యాత్మ శరీర విసర్జన ద్వారానే మానవులలో తన యొక్క శబ్దమును, నిజమైనటువంటి శబ్దమును వ్యక్తం చేశారు అనేటువంటిది మనకు బోధపడుతుంది. మేనబాబా వారి యొక్క అవతార కార్యక్రమాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గతంలో మనము అవతార స్థితులను, సద్గురు స్థితులను అవగాహన చేసుకున్న దానికి కొంచెం భేదము గోచరిస్తూ ఉంటుంది. బాబా తన యొక్క మౌన సందేశంను మానవాడికి అందిస్తూ మౌనము ద్వారా తాను మానవులకు చేసేటువంటి సహాయము ఏ విధముగా ఉంటుంది, మానవుడు పొందేటువంటి దైవీ సహాయము ఏ విధముగా మానవుడు స్వీకరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించి గమ్యం చేరతాడు అనేటువంటి విషయముల గురించి ప్రస్తావిస్తాను. మేనబాబా మన శాస్త్రములలో మానవ అనుభవములకు సంబంధించినటువంటి అనేక విషయములు చెప్పబడి ఉన్నవి. వాటిని మేనబాబా అంటారు. కొన్ని అజ్ఞాన భూమికలకు సంబంధించినటువంటి వివరములు అయితే, మరికొన్ని జ్ఞాన భూమికలకు సంబంధించినటువంటి వివరములు ఉన్నవి. నేను ఇప్పుడు మానవుడికి ఇచ్చేటువంటి ఈ సందేశంలో అజ్ఞాన భూమికలకు సంబంధించినటువంటి వివరములు, జ్ఞాన భూమికలకు సంబంధించినటువంటి వివరములు కాక చైతన్య భూమికలకు సంబంధించినటువంటి వివరములు మాత్రము తెలియజేస్తాను అని మేనబాబా తన యొక్క ముఖ్య బృందమైనటువంటి భగవద్వచనములో తెలియజేస్తారు. చైతన్యం యొక్క వ్యక్తీకరణము, వ్యక్తీకరింపబడినటువంటి వ్యక్తమైనటువంటి చైతన్యం యొక్క ప్రయాణము, చైతన్యం యొక్క ప్రయాణములో మానవుని అనుభవములకు సంబంధించినటువంటి అజ్ఞానము, మానవుని యొక్క మానసిక వికాసములకు సంబంధించినటువంటి జ్ఞానము ఏ విధముగా చైతన్యములోనే వ్యక్తమవుతూ మానవానుభవానికి ఇవి ఏ విధముగా ఆధారపడి ఉన్నవి అనేటువంటి విషయాలని స్పష్టపరిచారు మేనబాబా. ఓ సందర్భంలో అంటారు, తాను సంకల్పించుకున్నంత మాత్రం చేత ఈ సృష్టికంతకై కూడా ఒక్క క్షణంలో మోక్షానుభవాన్ని ఇవ్వగలను అని తెలియజేస్తారు. మరి ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే, మానవులందరికీ కూడా ఒక్క క్షణంలోనే మోక్షానుభవం ఇచ్చినట్లయితే భగవంతుడు సృష్టించినటువంటి సృష్టికి అర్థము లేదు, పరమార్థము లేదు. ఈ సృష్టిని సృష్టి యొక్క అనుభవముతో, సృష్టి యొక్క అవసరమును పురస్కరించుకొని సృష్టితో తాను ఏ విధముగా సంబంధపడి ఉన్నాడో, ఈ సృష్టి అంతా భగవంతునిపై ఎలా ఆధారపడి ఉన్నదో, భగవంతునిపై ఆధారపడి ఉన్నటువంటి సృష్టిలో ఉండేటువంటి మానవుడు ఈ సృష్టితోనూ భగవంతునితోనూ ఏ విధముగా సంబంధపడి ఉన్నాడో, ఈ జీవేశ్వర జగత్తులకు సంబంధమైనటువంటి సమస్త విజ్ఞానముతో కూడినటువంటి జీవితము జీవించడం
ఉండేవారు. వారు తెలియజేసేటువంటి సందేశ వివరణ పద్ధతి కొంచెం అంటే ఆధ్యాత్మికంగా సాధన చేస్తుండేటువంటి వారికి అయితేనేమి, ఆధ్యాత్మిక గ్రంథములు పఠిస్తుండేటువంటి వారికి అయితేనేమి, మహాత్ములు తెలియజేస్తుండేటువంటి ఉపన్యాసములు వినడం ద్వారా అయితేనేమి మెహర్ బాబా సందేశంలో ఒక విభిన్నత గోచరిస్తుంది. విభిన్నతతో పాటు ఒక విశిష్టత కూడా అవపిస్తూ ఉంటుంది. ఏమిటంటే శాస్త్రము మానవుల ముందు సాంఘికపరమైనటువంటి కొన్ని నైతిక సిద్ధాంతములైతేనేమి, ఆధ్యాత్మిక సిద్ధాంతములైతేనేమి తెలియజేస్తూ ఉంటుంది. శాస్త్ర పఠనము ద్వారా ఆ విధమైనటువంటి అనుభవముతో జీవించాలి అనేటువంటి కుతూహలముతో ప్రయత్నం చేసినట్లయితే మానవుడు ఎంతవరకు సఫలీకృతుడు కాగలడు అనంటే, అనుభవజ్ఞులు తెలియజేసినటువంటి విషయమును తన మనస్సు తన ప్రస్తుతం ఉండేటువంటి స్థితిని పురస్కరించుకొని ఎంత ప్రాప్తికి స్వీకరించగలిగి అర్థం చేసుకోగలిగితే ఆ ప్రాప్తికి అతడు స్వీకరించగలుగుతాడు. తన అనుగుణ్యముగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తాను చేసేటువంటి ప్రతి ప్రయత్నములోనూ కూడా తాను వాంఛించినటువంటి రీతిలో ఫలితాలని పొందలేకపోతూ ఉంటాడు. అలాగా ఫలితములను పొందలేని స్థితిలో తనకు తాను సరిపెట్టుకొని జీవితం జీవిస్తూ ఉంటాడు. నేను వాంఛించినటువంటి రీతిలో నేను ఎందుకు జీవించలేకపోతున్నాను? భగవంతుడిని ప్రేమిస్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను. ఇటువంటి సందర్భంలో భగవంతుని యొక్క సహాయము నాకు ఎందుకు లభించడం లేదు? భగవంతుని సహాయము ద్వారా, భగవంతుని యొక్క దివ్య అనుగ్రహము ద్వారా నేను వాంఛించినటువంటి జీవితమును ఎందుకు జీవించలేకపోతున్నాను అని అనుకుంటున్నాడు. అనుకుంటూ దానికి ఏదో తనకు తాను సమాధానం చెప్పుకొని జీవితం గడిపేస్తున్నాడు. దీనికి మెహర్ బాబా అంటారు, ప్రతి వ్యక్తి కూడా సుఖాన్ని వాంఛిస్తాడు. తాను వాంఛించేటువంటి సుఖము తనకు లభించాలి అని అంటే, తాను పొందగలిగేటువంటి సుఖము ఏ విధమైనటువంటి సుఖమై ఉండాలి అనేటువంటి తన భావన పురస్కరించుకొని ఆలోచించి ఆ విధమైనటువంటి సుఖానికి అన్వేషిస్తున్నాడు. కానీ జీవితమునకు, ఈ జన్మకు కారణమైనటువంటి కర్మ నీవు వాంఛించినటువంటి సుఖము ఏ విధముగా ఏ ప్రాప్తికి అనుభవింప చేస్తుందో గుర్తించలేనటువంటి అజ్ఞానము చేత నేను ఈ సుఖాన్ని పొందలేకపోతున్నాను అని అనుకుంటున్నాడే. కానీ వాస్తవమునకు ప్రతి వ్యక్తి కూడా సుఖ సంతోషాలతో జీవించడము వ్యక్తి యొక్క జన్మ హక్కు అని తెలియజేస్తాడు మెహర్ బాబా. తాను జన్మించినటువంటి జన్మకు ఏ కర్మ కారణమై ఉన్నదో ఆ కర్మ యొక్క పరిధిలో తాను జీవించేటువంటి జీవన విధానంలో తాను పొందేటువంటి సుఖము ఈ విధమైనటువంటి దానిని, ఈ ప్రాప్తికి చెందిన దాన్ని తాను గుర్తించినట్లయితే తనకు లభించినటువంటి సుఖమునకు సంతోషించి తృప్తిపడి తనకు ఈ మాత్రము సుఖం ఇచ్చినందులకు భగవంతుని కృతజ్ఞుడై భగవంతుడిని సేవిస్తూ, భగవంతుడిని ప్రేమిస్తూ ఇంకా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తాను ఈ విషయం గుర్తించినటువంటి అజ్ఞత కారణముగా నిరుత్సాహమునకు గురి భగవంతుని యొక్క సహాయము పొందలేకపోతున్నానో
చెప్పాడు. సూర్య భగవాను యొక్క ధర్మము ఎప్పుడూ ప్రకాశించడమే. ఆయన యొక్క ప్రకాశము అందరిపైన ఉన్నది, అందరిపైన ప్రసరిస్తుంది. అదే విధముగా భగవంతుని యొక్క సహాయము అందరిపైన ఉన్నది. అందరిపైన ఉన్నటువంటి ఈ దైవీ సహాయము తనపై ఆచ్ఛాదింపబడినటువంటి చైతన్యంపై ముద్రితమైనటువంటి కర్మ వాసనలు ఈ సంస్కారముల యొక్క ప్రభావముతో గురి ఉన్నది. సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడని అస్తమిస్తున్నాడని అనుకుంటాము, అలా అనిపిస్తుంది. సూర్య భగవానుడు ఉదయించడమో లేదు, అస్తమించడమో లేదు. ఎప్పుడు ఉనికి కలిగి ఉండడమే ఆ స్థితి యొక్క స్వభావము. ఈ సూర్యగ్రహము చుట్టూ పరిభ్రమించేటువంటి ఈ గ్రహముల యొక్క ప్రభావముతో ఒకప్పుడు చీకటిగా, మరొకప్పుడు వెలుతురుగా మనము అనుభవించడానికి గల కారణము, మనము ఏ భూమిపై నిలిచి ఉన్నామో ఆ భూమి యొక్క పరిభ్రమణకు సంబంధించినది ఉన్నదే కానీ వాస్తవములకు సూర్యుడు ఉదయించడము లేదు, అస్తమించడము లేదు. అదేవిధముగా భగవంతుని యొక్క సహాయము కూడా ఎప్పుడు ఎల్లవేళలా మానవాత్మపై ప్రసరిస్తూనే ఉన్నది. మానవాత్మపై ప్రసరించేటువంటి ఆయన యొక్క దివ్య అనుగ్రహాన్ని మానవుడు పొందలేకపోవడానికి గల కారణము మానవ చైతన్యముపై, జీవ చైతన్యముపై ముద్రితమైనటువంటి ఈ సంస్కారములు కారణము అని అంటారు. ఈ సంస్కారముల గురించి మెహర్ బాబా తెలియజేస్తూ మన సనాతన ధర్మములకు సంబంధించినటువంటి శాస్త్రములలో తెలియజేసేటువంటి విధానమని మరొక విధముగా చెప్తారు. మనము కర్మల గురించి చెప్పుకుంటూ కర్మ సంచితము అని, ప్రారబ్ధము అని, ఆగామి అని చెప్పుకుంటుంటాము. మన అనుభవములకు సంబంధించిందంతా ప్రారబ్ధము. తరువాత అనుభవించవలసినదంతా కూడా సంచితము. ఈ అనుభవం ద్వారా ముద్రితమైనటువంటి ముద్రలు, ఈ సంస్కారములన్నీ కూడా ఆగామి కర్మలు అని మనము అనుకుంటూ ఉంటాము. మెహర్ బాబా తెలియజేస్తారు, కర్మ విషయాన్ని గతంలో మహాత్ములు తెలియజేసినటువంటి విధముగా 3 భాగములుగా విభజింపబడి దేవుని అది ఒకే ఒక విధమై ఉన్నదని, ఒకే ఒక కర్మయై ఉన్నదని, దాన్ని మనము జీవించడంలో, అనుభవించడంలో ఈ భేదము వ్యక్తమవుతున్నదని తెలియజేస్తారు. సంచితము అని చెప్పుకునేటువంటి ఈ కర్మ మనకు తెలియదు. కర్మ ఉన్నదో లేదో తెలియదు, ఉన్నదని నమ్ముతున్నాము. సంచిత కర్మ ఉన్నది, గత జన్మలలో ప్రోగు చేసుకుని వచ్చినటువంటి కర్మ ఉన్నది. అది మన యొక్క అంతఃకరణలో చిత్తం అనేటువంటి స్థితిలో ఉన్నది అని మనం నమ్ముతున్నాం. మెహర్ బాబా అంటారు, అది కేవలము నీ ఊహకు సంబంధించినటువంటిది, నీ ఇమాజినేషన్కు సంబంధించిందే కానీ వాస్తవమునకు ఈ సంచితము అని అనుకునేటువంటి కర్మ లేదు అని తెలియజేస్తారు. మరి ఉన్నదేని అనుకుంటూ మెహర్ బాబా చెప్పారు కనుక లేదు అనుకుంటే సరిపోతుందా? ఉన్నదో లేదో సుస్పష్టంగా తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా గుర్తించినప్పుడు మాత్రమే
ఒక స్థిరమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి నిర్ధారణ కలుగుతుంది. లేదనుకున్నంత మాత్రం చేతను సరిపోలేదు, ఉన్నదనుకున్నంత మాత్రం చేతను సరిపోలేదు, ఉన్నదో లేదో తెలుసుకోవాలి అంటారు. దానికి అవసరముగా మెహర్ బాబా ఒక ధ్యాన మార్గాన్ని తెలియజేశాడు, ఒక ధ్యాన విధానాన్ని తెలియజేశాడు. ధ్యానము అనేక విధాలుగా మార్పులు తెలియజేశారు. ధ్యానం గురించి ఒక్కొక్క సాంప్రదాయకులు ఒక్కొక్క పద్ధతిని అందించారు సాధకులకు. మెహర్ బాబా ధ్యానములకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ధ్యానములకు జ్ఞానములకు పరస్పర సంబంధం ఉన్నది అంటారు. మెహర్ బాబాను విశ్వసించినటువంటి మనము మెహర్ బాబా తెలియజేసినటువంటి సత్యములు జరగడం మనకుండేటువంటి విశ్వాసములకు పురస్కరించుకొని మనము వారు చెప్పినటువంటి సందేశమును దృఢముగా నమ్మినప్పుడు నమ్మకముతో కూడినటువంటి ఆ స్థితిని అనుభవించాలి అనేటువంటి కుతూహలము, జిజ్ఞాస మనకు తీవ్రతరమైనప్పుడు మన ఇంద్రియములు, బహిర్ముఖమై ఉండేటువంటి ఇంద్రియములు అత్యంత సహజముగానే అంతర్ముఖమై సంబంధములకు అనుభవములకు అవకాశం ఇస్తుంది అని తెలియజేశాడు మెహర్ బాబా. అందుచేత నీవు నమ్ముతున్నటువంటి సంచిత కర్మ ఉన్నదా లేదా అని నీవు అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస నీకు ఉన్నది అని అంటే నన్ను పూర్తిగా నమ్ముతున్నటువంటి విశ్వసిస్తున్నటువంటి నీవు నేను చెప్పినటువంటి ఈ విషయమును కూడా పూర్తిగా విశ్వసించు, పూర్తిగా నమ్మి తత్సంబంధమైనటువంటి అనుభవం కొరకు నీవు ఆకాంక్షిస్తూ ఈ ఆకాంక్ష తీవ్రతరమై ఉండాలి. ఎంత తీవ్రతరమై ఉండాలి అని అంటే ఏ తీరాన్ని నీ జుట్టు పట్టుకుని నీటిలో ముంచినప్పుడు గాలి కొరకు ఎంత వెంపడనాడుతావో అంత జిజ్ఞాస అనుభవం కొరకు నీకున్నట్లయితే అది నీ అంతఃకరణలోనే ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి రహస్యాన్ని నీవు తెలుసుకునేటువంటి అవకాశము కొరకు నీ బహిర్ముఖముగా ఉండేటువంటి నీ ఇంద్రియములు అత్యంత సహజముగా అంతర్ముఖమై ఈ సత్యాన్ని తెలుసుకుంటవి అని తెలియజేశారు మెహర్ బాబా. దీనికి ఏదో ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు, మనందరికీ అర్థం అవడానికి అవసరంగా. దీపకళిక ఉన్నది, దీపకళిక విన్నది అట ఏమని, చీకటి ఉన్నది అని. దీపకళిక విన్నది ఏమని, చీకటి ఉన్నది అని. ఈ ఉన్న చీకటి ఎలా ఉంటుందో ఏమిటో తాను తెలియదు. అందుచేత ఎక్కడ చీకటి ఉన్నది అని ఎవరిని తెలియజేసినట్లయితే అక్కడికి వెళ్ళదట. ఎక్కడైతే తాను వెళుతున్నదో, ఎక్కడ చీకటి ఉన్నది తెలుసుకొని ఆ చీకటి ఎలా ఉన్నదో, చీకటి ఏమిటో గుర్తించడానికి వెళ్ళినటువంటి ఈ దీపకళికకు అక్కడ చీకటి అగుపించడం లేదట. ఎక్కడ తాను ప్రవేశిస్తే అక్కడ చీకటి లేదు అని తాను గుర్తిస్తున్నది. అందుకని చీకటి లేదేమో, ఉన్నదని చెప్పేటువంటి వారందరూ తెలియక చెప్పే మాట ఏమో అని అనుకున్నదట. ఈ అనుభవం పొందడానికి మనందరకు మెహర్ బాబా ఒక ఉపాయం తెలియజేశారు. ఏమిటి అని అంటే, నిత్య ప్రకాశమానమైనటువంటి ఆత్మస్వరూపుడవు నీవు. ఎప్పుడు ఎరుకే స్వభావము కలిగినటువంటి ఆత్మవై నీవు ఉన్నావు. కానీ ఎరుక లుప్తమైనటువంటి అనుభవములో నీ యొక్క అజ్ఞానము ఏమి అనుభవింపజేస్తుందో అది నిజమని నమ్మి జీవిస్తుండేటువంటి జీవితమునకు గురై ఉన్న కారణం చేత నీకు రహస్యము
తెలియడం లేదు. అందుకని నీ యొక్క వాస్తవిక స్థితికి సంబంధించినటువంటి అనుభవం కొరకు నీవు ప్రయత్నం చేయి. నీవెవరో నీవు తెలుసుకో. ముందు నీవెవరో తెలుసుకోవడానికి నీకు ఏ సాధన నేను ఇవ్వడం లేదు. కేవలము అవతార పురుషునిగా, సనాతన పురుషుడిగా, ఆది దేవుడిగా, నీకు ఆది నుండి సంబంధము కలిగినటువంటి వ్యక్తిగా నీకు ఈ ఉపాయాన్ని తెలియజేస్తున్నాను అంటారు. ఈ ఉపాయము నాకు సూచనగా ఒక విషయం చెప్తారు మెహర్బాబా. దానిని మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి విషయమే మనకు సూచన మంత్రంగా అనుభవజ్ఞులు చెప్తున్నటువంటి విషయమే. ఈ సూచన మంత్రముగా మహాత్ములు మనకు తెలియజేసేది ఏమిటిది? సోహం, సోహం, అది నేనై ఉన్నాను, అది నేనై ఉన్నాను అనేటువంటి ఈ సూచనకు ఏది నేనై ఉన్నాను? బాబా వారి యొక్క ఈ సందేశము మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు పరిచయం ఉన్నటువంటి అనేక శాస్త్రములను ఆయన మన ముందుంచి వివరించి చెబుతున్నారా అనిపించే విధంగా ఉంటుంది. సోహం అనేటువంటి సూచన మన ముందుంచి మెహర్బాబా అది నేనై ఉన్నాను. సోహం అంటే ఏది నేనై ఉన్నాను? ఈ వివేకంలో, ఈ వివేక అనుభవంలో పురుషుడనై ఉండడము, లేదా స్త్రీనై ఉండడము, భాగ్యవంతుడనై ఉండడము, నిరుపేదనై ఉండడము, ఈ విధముతో కూడినటువంటి అనుభవంతో జీవించేటువంటి ఈ నేన అహం సోహం అది నేనై ఉన్నాను అనేది, లేదా వివేకానుభవమునకు భిన్నమైనటువంటి నిద్రావస్థలో పొందేటువంటి అనుభవము స్వప్నానుభవం ఉన్నది. ఈ స్వప్నములో అనుభవించేటువంటి ఆ నేను నేనా, లేదా శరీరము కలిగి, ప్రాణము కలిగి, మనస్సు కలిగి, వీటి ఏ అనుభవము లేనటువంటి గాఢనలో ఉన్న నేను అనేటువంటిది ఆ నేనా? అంటే వేకువ, స్వప్నము, సుషుప్తి ఈ మూడవస్థలలోనూ నేను అని నేను అనేటువంటిది ఏ ఒక్కటై ఉన్నదో వేకువలో ఉండి అనుభవించేటువంటి ఆ నేనుకు భిన్నమైనటువంటి స్వప్నానుభవములకు సంబంధించినటువంటి నేను, ఈ స్వప్నానుభవములకు భిన్నమై ఉండేటువంటి సుషుప్తి అవస్థలో కనిపించేటువంటి ఆ నేను, ఈ మూడు నేను ఉన్నాను కనుకనే నాకు వేకువ అనుభవం ఉన్నది, స్వప్నానుభవం ఉన్నది, సుషుప్తి అనుభవం ఉన్నది. ఆ నేను నిజమైనటువంటి నేను. ఆ నేను ఇప్పుడు బాహ్యముగా అనుభవిస్తుండేటువంటి ఈ అనుభవములకు సంబంధించినటువంటి నేను కాను. ఈ మూడు అనుభవ స్థితులు ఒక్కటై, ఈ మూడు స్థితులను అనుభవం కొరకు ఎలా అయితే అనుభవిస్తున్నానో అదే విధముగా ఈ మూడు స్థితులకు ఆధారమైనటువంటి నిజమైనటువంటి నేను కేవలము అనుభవము కొరకు ఈ వేషము కాదు అని అనుభవపూర్వకముగా ఎరుకతో అనుభవించడానికి ఈ సూచన ఇచ్చాను అని తెలియజేస్తారు మెహర్బాబా. సోహం అన్నప్పుడు అది నేనై ఉన్నాను, అది నేను అంటే ఏది నేను కాను అని ఈ విధమైనటువంటి విచారణ ద్వారా తాను గుర్తెరిగి ఏది తానై ఉన్నాడో తన వైపు దృష్టి మరల్చి జిజ్ఞాస కలిగి ఉన్నట్లయితే అప్పుడు నిరంతరము సహాయం చేసేటువంటి భగవంతుని యొక్క అనుగ్రహంతో నీ యొక్క నిజస్థితిలో నీవు జాగృతిని పొందుతావు, మేల్కొంటావు. అప్పుడు వాస్తవముగా నీవెవరవో నీవు తెలుసుకోగలుగుతావు. నీవెవరవో నీవు తెలుసుకున్నప్పుడు ఇది కాదు అనేటువంటి
చూపించినప్పుడు మెహబూబ్ అంటారు, ఇది కాదు అని నీ అనుభవమునకు అందినప్పుడు నేను శరీరమును కాదు, ప్రాణమును కాదు, మనస్సును కాను, ఇవన్నీ నాకు ఉపకరణములు, అనుభవములకు అవసరమైనటువంటి ఉపకరణములు అని నీవు గుర్తెరిగినప్పుడు శరీరమును వినియోగించుకుంటున్నావు, ప్రాణమును వినియోగించుకుంటున్నావు, మనస్సును వినియోగించుకుంటున్నావు. వీటిని వినియోగించుకునేటువంటి ప్రక్రియ ఏ విధముగా ఉంటుంది అని అంటే, శరీరము కాని తాను, ప్రాణము కాని తాను, మనస్సు కాని తాను, కేవలము ఉపకరణములుగా ఉపయోగించుకునేటువంటి తాను ఎప్పటికప్పుడు వాటి యొక్క లేమితనాన్ని గుర్తించుకుంటూ తన నిజ అస్తిత్వం యొక్క సత్యత్వంలో నిలిచి జీవిస్తున్నప్పుడు వీటి యొక్క ప్రభావము నీపై ఉండదు. ఎప్పుడైతే శరీర ప్రాణాల యొక్క ప్రభావము నీపై ఉండదు, వాటితో సాధారణీకరించి శరీరమే నేనే భావంతో జీవనం చేసేటువంటి ఈ కారణాలు అయితేనేమి, మనసుని నేననుకుని జీవనం చేసేటువంటి ఈ సంస్కారాలు అయితేనేమి, ఇవి అత్యంత సహజంగా తొలగిపోయి నీ నిజస్థితి అయినటువంటి ఆత్మస్వరూపంలో జాగృతినిస్తుందని, అటువంటి ఆత్మస్థితిలో జాగృతి పొందినటువంటి నీవు ఏ అనుభవాన్ని పొందుతావు అని అంటే, ప్రస్తుతము ఈ క్షణంలో ఏ అనుభవం పొందడానికి అవసరముగా కర్మ నన్ను ఈ జన్మలో నిలిపినదో అది అనుభవింపచేసేదే కర్మ కానీ, దీనికి ముందు మరొకటేదో ఉన్నదని కానీ, తర్వాత మరొకటేదో వస్తుందని కానీ లేదు అని నీవు తెలుసుకొనగలుగుతావు. అది తెలియనంత వరకే నీకు ఈ భ్రాంతి, ఈ భయము ఉన్నది. పుట్టేది మొదలు మరణిస్తుండేటువంటి వరకు నువ్వు జీవించేటువంటి జీవితంలో ఇప్పుడు అనుభవంలో ఉన్నటువంటి నీ స్థితి మరొక క్షణం తర్వాత ఏ అనుభవంలో ప్రవేశిస్తుందో తెలియదు. అటువంటిప్పుడు ఈ క్షణంలో ఉన్నటువంటి అనుభవ స్థితి, ఈ స్థితికి కారణము గతంలో ఏదో ఉన్నది అనుకోవడము భ్రాంతి, భ్రమ అని అంటారు మెహర్ బాబా. ఒక శిష్యుడు అడిగారు, మనం చక్కగా పూలు పూస్తుండేటువంటి పూల మొక్కలు మనం చూస్తున్నాము. పూల మొక్కలు చూస్తున్నప్పుడు చక్కటి పూలతో నిండి ఉండేటువంటి పూల మొక్క మనకు అవుపిస్తుంది అని అంటే, ఈ పూల మొక్కకు గతము లేదా? గతము లేకుండా అది మొక్కగా వ్యక్తమైనది, మొక్కగా వ్యక్తమై పువ్వులాగా పూస్తున్నది అని అడుగుతాడు మెహర్బాబాను. పూల మొక్కలు మనం చూస్తున్నాము అంటే, ఈ పూల మొక్కకు ఆధారము విత్తనమైనది. విత్తనము నుండి ఈ పూల మొక్క వ్యక్తమవుతున్నది, చక్కటి పుష్పాలను పూస్తున్నది. అది మనం చూసి ఆనందిస్తున్నాము. అదేవిధంగా మనం ప్రస్తుతం జీవిస్తుండేటువంటి ఈ జీవిత అనుభవానికి గతము లేదా? గతం నుండి కదా ఇప్పుడు అనుభవించేటువంటి ఈ జీవిత అనుభవము అని మెహర్ బాబాను ప్రశ్నిస్తే మెహర్ బాబా తెలియజేస్తారు, నీవు చూసి ఆనందిస్తుండేటువంటి ఈ పూల మొక్క యొక్క గతం నీవు అనుకునేటువంటి స్థితి
స్థితి కాదు. పూల మొక్క పుష్పమును వ్యక్తం చేయడానికి పూర్వము తనకు తన నుండి వ్యక్తమైనటువంటి ఈ పుష్పము యొక్క అనుభవం లేదు. అదేవిధంగా మొక్క వ్యక్తం అవడానికి ఉద్దేశింపబడినటువంటి విత్తనములో ఈ మొక్క లేదు. విత్తనము భూమిలో పాతినప్పుడు భూమిలో పాతబడినటువంటి విత్తనము నశించగా ఆ విత్తనము ఎందుకు ఉద్దేశింపబడినదో విత్తనంలో ఉండేటువంటి ఆ పొటెన్సీ ఏ మొక్క వ్యక్తం అవడానికి ఉద్దేశింపబడినదో మొక్కగా వ్యక్తమై ఏ రకమైనటువంటి పుష్పములను పూస్తున్నదో అది విత్తనం యొక్క బహిర్ముఖములకు సంబంధించినటువంటి కాదు. విత్తనములో అంతర్లీనమై అంతర్నిహితమై ఉన్నటువంటి ఆ పొటెన్సీకి ఉద్దేశించబడినది. అదేవిధంగా నేను జన్మించి జీవిస్తున్నటువంటి ఈ జీవితము నేను జన్మించి జీవిస్తున్నటువంటి ఈ జీవితము గత జన్మల కారణముగా అనుభవింపబడేది కాదు. కానీ ఈ జన్మను జన్మింపజేసి అనుభవింపజేసేటువంటి ఏ రియాలిటీ ఏ ఆత్మ సత్యత్వ స్థితి అయితే ఉన్నదో ఆత్మ సత్యత్వ శాశ్వత స్థితి అయితే ఉన్నదో అది ఏ జన్మలో ఏ స్థితి యొక్క అనుభవంలో వ్యక్తమై ఏ అనుభవంలో పొందవలసినటువంటి అవసరము ద్వారా ఈ జీవన గమనము సాగుతుందో ఉద్దేశింపబడినటువంటి ఆ దివ్య ప్రణాళికానుగుణంగానే నడుస్తుంది. కానీ గతంలో ఏదో చేశాను అందుచేత ఇప్పుడు ఈ అనుభవాన్ని పొందుతున్నాను అనుకునేటువంటి భ్రమే కానీ వాస్తవము కాదు అని అంటారు మెహర్ బాబా. ఈ సందర్భంలోనే మెహర్ బాబా ఈ మనం విశ్లేషిస్తున్నటువంటి ఈ పునర్జన్మ విషయాల గురించి కూడా ప్రస్తావిస్తారు. మెహర్ బాబాను ప్రశ్నిస్తారు, మీరు పునర్జన్మను అంగీకరిస్తారా అని. ఎందుకంటే మెహర్ బాబా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రత్యేక మానవుడి గురించి అవతరించినటువంటి అవతార పురుషుడు కావాలని ఆయన తెలియజేశారు. ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి సంబంధించినటువంటి వాడిని అంటారు మెహర్ బాబా. అంచేత ఏ మతములకు ఆయన సంబంధించినటువంటి వాడు కాదు, ఏ మతాన్ని ప్రతిపాదించడానికి ఉద్దేశింపబడినటువంటి వాడు కాదు మెహర్ బాబా. మెహర్ బాబా అంటారు, నేను ఏ మతములకు సంబంధించినటువంటి వాడిని కాదు, కానీ అన్ని మతములు నాతో సంబంధపడి ఉన్నాయి అంటారు. అటువంటి సందర్భంలో కొన్ని మతస్థుల వారు పునర్జన్మను అంగీకరించడం విశ్వసించారు. కొన్ని మతంలో వారు పునర్జన్మను విశ్వసిస్తారు, పునర్జన్మ ఉన్నది అని. దీనిని పురస్కరించి అడుగుతారు మెహర్ బాబా, మీరు పునర్జన్మను అంగీకరిస్తారా అని. ఒక మతంలో అంగీకరించినటువంటి విధముగా పునర్జన్మను అంగీకరిస్తాను, మరొక మతంలో వారు అంగీకరించినటువంటి విధముగా పునర్జన్మను నేను అంగీకరించను అంటారు. ఈ భాష నాకేమో అర్థం కాలేదు మెహర్ బాబా, కొంచెం స్పష్టంగా చెప్పమంటారు. అంటే వాడు చెప్పింది నిజమే, వీరు చెప్పింది నిజమే. ఏమంటే వాడు ఒక విధముగా అర్థం చేసుకుని చెప్పారు, వీరు మరొక విధముగా అర్థం చేసుకుని చెప్పారు, కానీ రెండు నిజమే అని అంటారు. ఉన్నది నమ్మడానికి కానీ లేదని నమ్మడానికి కానీ ఏ మనసు కారణమైనదో ఆ మనస్సు ఒకసారి
వస్తుంది అని, మనస్సు ఏదో పరిణామం చెందుతుంది అని అంటున్నారా? ఇప్పుడు రాజుగారు తెలియజేశారు, శ్రీ అరవిందులు తెలియజేసినటువంటి మనస్సు, అతి మనస్సు, విశ్వ మనస్సు మొదలైనటువంటి ఈ మానసిక స్థితులన్నీ వారు తెలియజేశారు. మరి ఈ స్థితులు అర్థం ఏమిటి? ఈ మనస్సు ఏ మార్పు చెందనదై ఉన్నట్లయితే, ఒకేసారి పుట్టి ఒకేసారి చచ్చేది అయితే మరి ఈ అనుభవాలకు మరి ఏది కారణము? మనం అంటున్నాము ఏమంటే తీవ్ర ఆయనతో ధర్మంతా జరుగుతుంది అన్నట్లుగా ఆయన ఏదో చెప్పదలుచుకున్నారు మెహర్ బాబా. ఆ చెప్పే సందర్భంలో వారి దగ్గర సన్నిహితమైనటువంటి శిష్యులు వేసేటువంటి ప్రశ్నల ద్వారా అనేకమైనటువంటి విషయాలు మెహర్ బాబా వ్యక్తం చేస్తారు. ఈ మనస్సు ఒకేసారి పుడుతుంది, ఒకేసారి మరణిస్తుంది అన్నప్పుడు ఈ మనస్సు కలిగినటువంటి మానవుడు వ్యక్తి ఒకేసారి పుడుతున్నాడు, ఒకేసారి మరణిస్తున్నాడు. అందులో తప్ప అతడు ఈ పునర్జన్మకు దూరైనటువంటి వ్యక్తి కాడు. మెహబూబా ఇచ్చినటువంటి సందేశాన్ని పురస్కరించుకొని మీ అవగాహనకు చెప్తున్నాను. ఈ వీరరాజు అనేటువంటి వ్యక్తి పుట్టాడు. పుట్టి పెరుగుతూ కుటుంబ సంబంధమైనటువంటి, సంఘ సంబంధమైనటువంటి ఈ తాదాత్మ్యంతో అనేక అనుభవాలని అనుభవిస్తూ జీవిస్తున్నాడు. ఈ అనుభవాలని పొందుతూ జీవిస్తుండేటువంటి ఈ వ్యక్తి యొక్క జీవితానికి ఆలోచించేటువంటి మనస్సు, కోరికలు కోరేటువంటి మనస్సు ఆధారమై కారణమై ఉంటుంది. అటువంటిప్పుడు ఈ మనస్సు యొక్క వ్యక్తీకరణ, ఈ మనస్సు యొక్క పోకడ, ఈ మనస్సు యొక్క వాస్తవికమైనటువంటి స్థితి నేను జాగ్రత్తగా గమనించినట్లయితే నా అనుభవాన్ని పురస్కరించుకొని, దీనిగా శాస్త్రజ్ఞానం అధికమైనటువంటి శాస్త్రజ్ఞానం అక్కర్లేదు, సాధన అక్కర్లేదు. జాగ్రత్తగా గమనించినట్లయితే, జీవితంలో దాచబడేటువంటి అనుభవాలను జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏ మనస్సు నాకు ఆధారమై కారణమై ఉంటుంది అనుకుంటున్నానో ఆ మనస్సు వెలుగులో ఒక విధమైనటువంటి అనుభవాన్ని అనుభవింపజేస్తుంది. నిద్ర నుండి మేలు కాంచినది మొదలు మళ్ళా నిద్రలోకి వెళ్ళేంత వరకు ఒక విధమైనటువంటి జీవితానికి ఆధారమై, అనుభవానికి ఆధారమై ఉంటున్నది. మరో అలసి నిద్రలోకి ప్రవేశించిన తర్వాత మరొక అనుభవంలో ప్రవేశిస్తున్నాను. మరో అనుభవంలో ప్రవేశించినప్పుడు మరొక వ్యక్తిగా, ఇప్పుడు సంపన్నుడైనా అక్కడ స్వప్నంలో నిరుపేదానుభవం లభించవచ్చు. ఇప్పుడు ఏ భయము లేకపోయినా వ్యక్తులు స్వప్నంలో భయములకు భ్రాంతికి గురి కావచ్చు. మరి ఎరుకలో నా ఈ సుఖానుభవానికి కారణమైనటువంటి మనస్సు మళ్ళా నిద్రలో నేను ప్రవేశించినప్పుడు, నిద్రానుభవాన్ని పొందుతున్నప్పుడు మరి వేరొక అనుభవాన్ని అనుభవించడం ఏమిటి? ఇక్కడ పొందినటువంటి సుఖానుభవాన్ని, ఈ ఆనందాన్ని ఏమి స్వప్నంలో ఎందుకు అనుభవించలేకపోతున్నాను? ఈ మనస్సు స్వప్నంలో అదే విధముగా ఎందుకు అనుభవించలేకపోతున్నది? సరే, అక్కడ ఏదో అనుభవించాను. మనకు తెలియనటువంటి అజ్ఞాన స్థితికి సంబంధించినటువంటి, కారణ స్థితికి సంబంధించినటువంటి నిద్రావస్థ దానిలోకి వెళ్ళాను, సుషుప్తిలోకి వెళ్ళాను. అక్కడ ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ మేలుకున్న తర్వాత హాయిగా నిద్రపోయాను అంటున్నాను, హాయిగా నిద్రపోయాను అంటున్నాను. మరి అక్కడ హాయిగా పొందినటువంటి మనస్సు, ఇక్కడ స్వప్నానుభవాన్ని అనుభవింపజేసినటువంటి మనస్సు, మెలకువలను అనుభవింపజేసేటువంటి మనస్సు ఒకటేనా?
మనస్సు నిద్రలో లేదు, అంటే స్వప్నావస్థలో లేదు. స్వప్నావస్థలో ఉండేటువంటి మనస్సు సుషుప్తి అవస్థలో లేదు. మరి ఏమి ఉండి అనుభవింపజేస్తుంది? ఈ రూపానుభవాన్ని కానీ, ఈ స్వప్నానుభవాన్ని కానీ, ఈ సుషుప్తిని కానీ సంస్కార ముద్రితమై ఉన్నటువంటి కర్మ వాసనలతో కూడినటువంటి చైతన్యము, జీవ చైతన్యము. ఈ జీవ చైతన్యము అనుభవములకు అనుగుణమైనటువంటి రీతిలో మార్పు చెందడంతో ఈ మనస్సు అనేటువంటి చావ కూడా తదరూపము ధరించి సంబంధమైనటువంటి అనుభవాన్ని అనుభవింపచేస్తుంది అని అంటారు. మనస్సుకు ఒక రూపం లేదు, ఒక స్థితి లేదు, ఒక అస్తిత్వం లేదు. అంతఃకరణము ఒకటే సత్యము అంటారు మెహబాబా. అంతఃకరణము అంటే సంస్కారములతో కూడినటువంటి చైతన్యము, అన్మానిఫెస్టెడ్ సంస్కారాలతో కూడినటువంటి ఏదైతే ఉన్నదో అది అంతఃకరణ అంటారు. అదే జీవుడు భగవంతుడి నుండి వ్యక్తమై మరో భగవంతుడితో ఐక్యతానుభవం పొందేంత వరకు, అంటే నిర్మాణానుభవం పొందేంత వరకు ఉండేటువంటి శాశ్వత స్థితి ఏమిటి అంటే ఈ అంతఃకరణ అంటారు. ఈ అంతఃకరణ మానవుని యొక్క అండర్స్టాండింగ్లో, అవగాహనలో అవ్యక్తంగా ఉండేటువంటి సంస్కారం యొక్క స్థితి చిత్తము అంటే సంస్కారం యొక్క వ్యక్తమై ఉన్నటువంటి స్థితిని మనస్సు అని అంటే వ్యక్తమైనటువంటి సంస్కార అనుభవములకు అవసరమైనటువంటి స్థిరపరిచేటువంటిది, నిశ్చయింపజేసేటువంటిది బుద్ధి అయితే వీటితో తాదాత్మ్యత చెందినటువంటి ఆత్మ ప్రాతిభాషిక అహముగా వ్యక్తమై అహం అనేటువంటి పేరుతో జీవిస్తుండేటువంటి వీటిని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఒకటేటువంటి అంతఃకరణము, చిత్తము, మనస్సు, బుద్ధి, అహం అనేటువంటి నాలుగుగా మానవుని యొక్క అనుభవానికి వస్తున్నది. మానవుని అనుభవంలోకి వస్తుండేటువంటి ఈ మనస్సు యొక్క వాస్తవిక స్థితి ఏమిటి అని అంటే అవ్యక్తంగా ఉండేటువంటి సంస్కారము వ్యక్తమైనప్పుడు మాత్రమే అది మనస్సుగా వ్యవహరింపబడుతుంది. సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సుగా వ్యవహరింపబడుతుంది. కోరికలు కోరేటువంటి మనస్సుగా వ్యక్తమవుతున్నది. ఈ విధంగా వ్యక్తమైనటువంటి ఈ మనస్సు ఆలోచనలతో కూడినటువంటి సంకల్పములతో కూడినటువంటి మనస్సు ఏ సందర్భంలో ఏ సంకల్పము ఉద్దేశింపబడి సంకల్పిస్తుందో అప్పుడే ఈ మనస్సుకు జననము. ఆ సంకల్పము పరిపూర్తయిపోయిన తర్వాత ఈ సంకల్పమును వ్యక్తం చేసినటువంటి మనస్సుకు మరణం. మరొక సంకల్పము వ్యక్తమైనప్పుడు మరొకసారి పుడుతుంది. మహాత్ములు అంటారు, అనుభవజ్ఞులు, సంకల్పమునకు మధ్య ఉండేటువంటి విరామమును నీవు గుర్తిరిగి నెమ్మదిగా ఆ విరామమును నీవు పెంచుకుంటూ వెళ్ళినట్లయితే నీవు శాశ్వత సుఖానుభవాన్ని నీవు పొందగలవు అని తెలియజేస్తారు. ఈ సంకల్పములకు మాత్రమే ఉద్దేశింపబడినటువంటి ఈ మనస్సు మానవుని యొక్క జన్మకు సంబంధించినటువంటిది, జన్మించి జీవించి జీవితములకు సంబంధించినటువంటిది మాత్రమే. అందుకని ఈ మానవ జన్మకు సంబంధపడినటువంటిది, మానవ జన్మకు ఉద్దేశింపబడినటువంటిది, ఈ మానవ జన్మతో మాత్రమే పరిమితమైనటువంటిది ఈ మనస్సు.
కారణముతో వ్యక్తమైనటువంటి ఈ మనస్సు ఎప్పుడైతే ఈ ఉపాధి అవసరము తీరి విడిచిపెట్టబడుతుందో అప్పుడు ఈ ఉపాధితో సహా మనస్సు నశిస్తుంది. ఈ మనసు చాలాగా ఉపయోగపడి ఈ సంస్కారములను, ఈ కర్మలను ఏ మెదడుతో చేరుస్తుందో ఈ చాలాగా ఉండేటువంటి ఈ మనస్సు నశిస్తుంది. ఈ సంస్కారం వచ్చేది అనుభవానికి ఆధారమైనటువంటి మెదడు కూడా నశిస్తుంది. ఇక నశించినటువంటిది ఏమిటి? మనస్సు నశిస్తుంది, మనస్సు పుడుతుంది, చస్తుంది. కానీ జన్మించాడు పునర్జన్మకు కారణమైనటువంటిది ఏమిటి ఆ స్థితి అని అంటే మహాత్మా అంటారు, జన్మించి జీవించినటువంటి అనుభవములో జీవితానుభవము ఏ పరిపూర్ణత్వము పరిపూర్తి సంబంధమైనటువంటి అనుభవము పొందక అసంతృప్తితో ఇంకా ఏదో పొందాలి అనేటువంటి జిజ్ఞాసతో ఆఖరి శ్వాస విడిచినటువంటి సందర్భంలో ఏ కోరిక ఏ సంకల్పము కలిగి ఉంటాడో ఆ సంకల్ప సంబంధమైనటువంటి ఇంప్రెషన్తో కూడినటువంటి చైతన్యము ఈ ఆత్మను ఆశ్రయించుకొని మరొక జన్మకు కారణమై ఉంటుంది అని అంటారు. మన శాస్త్రమాలను అనుభవజ్ఞులు కూడా అదే చెప్తారు. ఏమిటి అంటే నీవు ఆఖరిగా ఏమి సంకల్పించుకుంటే ఆ విధంగానే నీవు పుడతావు అని మహాత్ములు తెలియజేస్తూ ఉంటారు. నీవు పుడతావు అన్నటువంటిది ఈ వేషధారికి సంబంధించినటువంటి ప్రాతిభాషిక అహము కాదు. శాశ్వతమైనటువంటిది, జన్మ లేనటువంటిది ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మను ఆశ్రయించుకొని ఆత్మ అనుభవములకు ఉద్దేశింపబడినటువంటి ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యంపై ముద్రితమైనటువంటి ఈ వాసనలు, ఈ సంస్కారములు కారణమై ఈ చైతన్యమే ఈ జన్మ పరంపరలకు, ఈ జన్మ పురోగమనకు ఆధారమై ఉన్నది. ప్రాతిభాషిక అహముగా వ్యవహరించేటువంటి వ్యక్తి గతంలో లేడు, భవిష్యత్తులో ఉండడు. ఆ వ్యక్తికి పునర్జన్మ అనేటువంటిది లేదు. ఇక ఆత్మ ఉన్నది, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఈ శాశ్వతమైనటువంటి ఆత్మకు కూడా పునర్జన్మలు లేవు, జననమరణములు లేవు. మరి ఈ జనన మరణములని చెప్పుకునేటువంటి ఈ స్థితికి ఏది ఆధారము అంటే శాశ్వతమైనటువంటి సత్యస్థితి స్వభావము కలిగినటువంటి ఆత్మస్వరూపుడు నీవు అని అంటారు మెహర్ బాబా. తన యొక్క అవతార ప్రయోజనాన్ని తెలియజేస్తూ నిన్ను అక్కడ మేలుకోవడానికి నేను ఉద్దేశింపబడి నేను వ్యక్తమయ్యాను అంటారు మెహర్ బాబా. ఆత్మ అనేటువంటి అనుభవంలో నేను మేలుకోవడం కోసము నేను అవతరించాను. చెప్పవలసిన అనేక విషయములు, నీకు అవసరమైనటువంటి అనేక విషయములు గతంలో చెప్పుకున్నాను. ఇప్పుడు మాలో చెప్పవలసినటువంటి పని లేదు, అందుకని నేను మౌనము పాటిస్తున్నాను అన్నారు మీరు. ఈ మౌనం మీరు అనుకునేటువంటి మాట్లాడకుండా ఉండడమే మౌనం అనుకునేటువంటి మౌనము కాదు, నాది ఈశ్వరీయ మౌనము అని తెలియజేస్తారు. మనము మాట్లాడకుండా ఉండే సమయాలు చాలా ఉన్నవి. నిద్రపోతూ మాట్లాడము, ఏదో టీవీలు సినిమాలు చూస్తూ మాట్లాడము, ఏదో గ్రంథపఠనం చేస్తూ మాట్లాడము, ఈ ఉపన్యాసం వింటూ కూడా మాట్లాడటం. అంచేత ఈ మాట్లాడకుండా ఉండడం మాత్రమే మౌనం కాదు,
అటువంటి మౌనం కాదు నా మౌనము. నా మౌనము ఈశ్వరీయ మౌనము. ఈశ్వరీయ మౌనము నీవు చేసేటువంటి సహాయాన్ని, నేను అవలంబిస్తున్నటువంటి మౌనము నీ కొరకు నేను మౌనం పాటిస్తున్నాను. అంతే తప్ప ఈ మౌనం నా సాధన కోసం కాదు, సాధన ఉద్దేశంలో పడినటువంటిది కాదు. నేను ఏదో పొందాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ మౌనం పాటించడం లేదు. ఎందుకు మౌనం పాటిస్తున్నాను? నీకు సహాయం చేయడం కోసం. మౌనం ద్వారా ఎలా సహాయం చేస్తాను? ఏ విధమైనటువంటి సహాయం చేస్తాను అంటే నీలోనే నేను అంతర్జామీ ఉన్నటువంటి అనుభవాన్ని పరిష్కరించుకొని నేను నిశ్చిత్తమై నిద్రాణమై ఉండేటువంటి ఆ అనాహత శబ్దాన్ని, ఈ అనస్టక్ మ్యూజిక్ ఏదైతే ఉన్నదో దానిని వీటుతాను, దానిని జాగ్రత్తం చేస్తాను. దాన్ని జాగ్రత్తం చేసేటప్పటికీ ఈ అనాహత శబ్దమును స్వీకరించేటువంటి నీ ఇంద్రియము, నీ కర్మేంద్రియము, బాహ్యముఖముగా ఉండేటువంటి కర్మేంద్రియము ఏమవుతున్నది? ఈ అంతర్నిహితముగా వ్యక్తమైనటువంటి ఆ శబ్దములకు ఆధారమైనటువంటి అనాహత శబ్దమును స్వీకరిస్తూ బాహ్య శబ్దములను వినలేకపోతుంది. అది ఆరోగ్యవంతమైనటువంటి చెవినప్పటికీ కూడా ఈ అంతర్నిహితంగా ఉండేటువంటి అనాహత శబ్దము నీవు ఎప్పుడు వినగలుగుతావో, నువ్వు విన్నటువంటి ఆ శబ్దము నీ వాస్తవికమైనటువంటి ఆ సప్తదార్థవాక్షుడైనటువంటి ఆ పరమాత్మకు ఛాయ అయినటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి అనుభవానికి నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఆత్మవిన్నామనేటువంటి నీ అనుభవానికి ఆ అనాహత శబ్దం యొక్క జాగృతి నీకు సహాయం చేస్తుంది. అటువంటి సహాయాన్ని అందించడం కొరకు మాత్రమే నేను మౌనము వహించాను అంటారు మేనబాబా.